వెల్కమ్ టు సెహరీ స్టూడియో. ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో మనతో ఉన్నారు ఒక అల్లరి పిల్ల, క్రేజీ కంటెంట్ క్రియేటర్ అండ్ అందరి ఫేవరెట్ బుట్ట బొమ్మ డాల్ శ్రవంతి. వెల్కమ్ శ్రవంతి. కోడి పందాలు, సకినాలు, అరిసెలు, హరిదాసు, బొమ్మలు, రథం ముగ్గు. మీ లైఫ్ ఇప్పుడు రెడ్, yellow, గ్రీన్ ఏ సిగ్నల్లో ఉంది? యాక్చువల్లీ ఇట్స్ బీన్ 5 years. నేను స్టిల్ స్ట్రగ్లింగ్ అంటారు నవీన్ పోలిశెట్టి చెప్పినట్టు. 1 million ఇంక్లూసివ్ థాట్స్ మీద ఒక రీల్ చేశాను నేను. లో ఫీల్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మీరు? నేను ఏడుస్తా, గట్టి గట్టి ఏడుస్తా. డాక్టర్స్ చెప్పేశారు అయిన వాళ్ళని వెరీ వెరీ ఎక్స్ట్రోవర్ట్ టైప్స్. మా వాళ్ళందరూ వద్దు, పోస్ట్ చేయొద్దు, జక్కా లగ్గయా. హస్బెండ్ కూడా అన్నారు, నువ్వేం సక్సెస్ అవ్వలేదు, నువ్వు సపోజ్ టు గో టు ఇండియా టు గెట్ మ్యారీడ్. బట్ మా హస్బెండ్ కి ఎగ్జాక్ట్ 6 weeks ముందు జాబ్ పోయింది. మీ మమ్మీకి ఇలా ఉందని తెలిసినప్పుడు నువ్వు యూఎస్ ఎందుకు వెళ్ళావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎంత జీతం, పెళ్ళెప్పుడు, పిల్లలు మొక్కేసుకున్నా. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, నేను నా హెయిర్ H1 దెన్ ఐ వాంటెడ్ టు మూవ్ టు ఎ డిఫరెంట్ కంట్రీ. మా పేరెంట్స్ కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. అంటారు పడిపోలేదు కింద, నాతో పాటు ఇంకా 50K సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ. 50 takes పట్ట. పెళ్ళప్పుడు అలా నేను ఫేస్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఫాలోవర్స్ మేక్ నాయిస్, లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్. బిఫోర్ వి జంప్ ఇన్ టు యాక్చువల్ రీల్ టు రియల్ అన్సీన్, ఒక చిన్న ఐస్ బ్రేకర్ గేమ్. సో ఈ ఎపిసోడ్ మన ఫస్ట్ ఎపిసోడ్ అండ్ వీఆర్ లాంచింగ్ ఆన్ సంక్రాంతి. సో విత్ రిలేటెడ్ టు సంక్రాంతి ఒక చిన్న స్మాల్ గేమ్. సో జస్ట్ ఐల్ స్టార్ట్ విత్ యూ. మన ఇద్దరం వీ హ్యావ్ టు కీప్ ఎక్స్చేంజింగ్ సంక్రాంతికి రిలేటెడ్ వర్డ్స్ ఏదైనా చెప్తూ వీ కెన్ ప్లే క్విక్ గేమ్. యా, గో ఫస్ట్. భోగి మంటల్లో, కైట్స్, ముగ్గులు, చెరుకు గడలు, కోడి పందాలు, సకినాలు, అరిసెలు, హరిదాసు, గొబ్బెమ్మలు, ఇంకేం, రథం ముగ్గు, కలర్స్, ఆవులు, యా మీరు అన్నీ చెప్పేశారు. కోడి పందాలు. యా, యూ విన్. దట్స్ గుడ్. ఇట్ వాస్ అ గుడ్ వన్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఓకే, మీరు ఇంకా టఫ్ గా అడుగుంటేనే. అవునా? బట్ చాలా బాగా చెప్పారు, లైక్ యాజ్ ఇఫ్ లైక్ యు నో ఎవ్రీథింగ్. చాలా మూవీస్ నుంచి వచ్చిన నాలెడ్జ్. ట్రూ, నైస్. యా, దట్ కోడి పందాలు అవన్నీ కూడా చాలా చాలా స్పెసిఫిక్ కదా. సినిమాలు బాగా చూపిస్తారు కదా ఆ సినిమాల్లో. అవును, అంతవరకే. పాడ్కాస్ట్లో మనం లైక్ మీ లైఫ్ జర్నీని ఒక ట్రాఫిక్ సిగ్నల్స్తో ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మనకు తెలుసు కదా, గ్రీన్, రెడ్, yellow, 3 కలర్స్ అండ్ ఈచ్ హ్యాజ్ ఎ సిగ్నిఫికెన్స్. గ్రీన్ పడగానే వెళ్ళిపోతాం, అండ్ రెడ్ అనగానే స్టాప్, నో అదర్ వే, అండ్ yellow వెయిట్ అండ్ బీ రెడీ, పాజ్ టైప్స్, రెడీ టు గో. ఎస్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక లైఫ్ని జర్నీ లాగా రీల్ టు రియల్ ఏమేమి అన్సీన్ స్టోరీస్ ఉన్నాయో విల్ లైక్ టు నో ఫ్రమ్ యూ. ఇన్స్పైర్ మెనీ పీపుల్ లైక్ యూ కీప్ డూయింగ్. అన్ని రీల్స్లో చాలా వరకు షేర్ చేస్తుంటారు కదా చాలా థింగ్స్ మీ లైఫ్లోవి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దట్ అన్సీన్ సైడ్ ఆఫ్ ఇట్. యా. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గ్రీన్ సిగ్నల్. సో గ్రీన్ సిగ్నల్ అంటేనే రియల్ లైఫ్ మోస్ట్లీలో గ్రీనే ఉంటుంది కదా. అన్ని సెలబ్రేషన్స్ పెడుతుంటారు మీరు, ప్రతి ఫెస్టివల్, సంక్రాంతి, ఎవ్రీ ఫెస్టివల్.
అండ్ ఆల్ పార్టీస్, గోయింగ్ అవుట్, వెకేషన్స్, ఆల్ గుడ్ పార్ట్స్, గుడ్ మూడ్. యా అంటే చూపించాల్సినవి, ఎస్, ఎంజాయ్ చేసేవి. కరెక్ట్. యా. సో అలానే లైక్ ఐ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ లైక్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా? సో యాక్చువల్లీ ఇట్స్ బీన్ 5 years. నేను స్టిల్ స్ట్రగ్లింగ్ అంటారు నవీన్ పోలి శెట్టి చెప్పినట్టు. ఫస్ట్ టిక్ టాక్ అండి స్టార్ట్ చేసింది. టిక్ టాక్ నేను చాలా లేట్ గా ఇంట్రడ్యూస్, అంటే నాకు 2019 ఎండ్ వరకు ఐ డెంట్ ఈవెన్ నో దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ టిక్ టాక్ అని. అప్పుడు అప్పుడే కోవిడ్ స్టార్ట్ అవడానికి 2-3 months ముందు ఐ డౌన్లోడెడ్ ద యాప్. అప్పుడు నాకు తెలిసింది, ఓకే దెర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. మనం అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్. ఒకప్పుడు డబ్ స్మాష్ అని, బట్ Yeah. దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్, బిగ్ స్కేల్. సరే నేను చూసేదాన్ని, కానీ నాకు ధైర్యం సరిపోయేది కాదు చెయ్య. అంటే ఏమైనా అనుకుంటారా, వెరీ వెరీ కాన్షియస్, సెల్ఫ్ కాన్షియస్. అండ్ ఐ డెంట్ హ్యావ్, ఐ వాజ్ అ బ్యాచులర్ బ్యాక్ దెన్. సో ఒక రూమ్ లో ఉంటా. సో ఆ రూమ్ లో ఏమంటారు, లైటింగ్ ఉండదు ప్రాపర్ గా, నాకు స్టాండ్ ఉంటుందని తెలియదు. ఐ డెంట్ నో హౌ టు ఎడిట్ అండ్ ఆల్. సో ఏదో పిచ్చి పిచ్చిగా చేసి పోస్ట్ చేసేదాన్ని. టూ క్రింజ్. గెయిన్డ్ అరౌండ్ 2000 followers. అప్పుడు టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది. అండ్ మై కాంటెంట్ ఇస్ మెయిన్లీ తెలుగు కాంటెంట్. ఇంకా తెలుగు ఆడియన్స్ లైక్ ఇట్ డజంట్ వర్క్. దెన్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్. మళ్ళీ ఒక 6 months ఐ గాట్ టు నో దట్ ఓకే పీపుల్ మూవ్ టు యూట్యూబ్. ఈ టిక్ టాక్ లో ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, యూట్యూబ్ లో వీడియోస్. 2021 లో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. బట్ అప్పుడు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ మోటివేషనల్. అలా వ్యూస్ రావాలి, రీచ్ రావాలి, మనము యునో యూ హ్యావ్ టు డూ, జనాలకి నచ్చేవి చేయాలని. అలా డాన్స్లు స్లోలీ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఏది చేస్తే బాగుంటుంది, నా జానర్ ఏంటి. బట్ దెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ ఇన్ 2024 ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్రెండ్. నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, మా ఎదురింట్లోనే ఉంటుంది. తను ఏంటంటే పెట్టచ్చు కదా, వ్లాగ్స్ చెయ్యొచ్చు కదా అని చెప్పి, దివ్య అని చెప్పి. సో దాన్ని చెప్పాక నేను స్టార్ట్ చేశాను. యూట్యూబ్ 1 year లోనే హిట్ అయింది. సో it happened random, but again there was a lot of thought behind. Yeah, every start is like scary కదా ఫస్ట్ లో. ఫస్ట్ టైం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లైక్ బిగ్ రీచ్ కావచ్చు, ఎవర్ ద ఎంగేజ్మెంట్. 1 million ఇంక్లూసివ్ థాట్స్ మీద ఒక రీల్ చేశాను నేను. అంటే దట్ వాజ్ మై ఫస్ట్, అంటే విత్ ఓన్ వాయిస్ తో చేసిన. అప్పటి వరకు డాన్స్ చేస్తే మూవీ డైలాగ్స్ ని లిప్ సింక్ ఇవ్వడం అలాంటివి చేశాను. సొంత వాయిస్ వేసుకుని కాన్సెప్ట్ చేసింది అదే. ఇంట్రూసివ్ థాట్స్ వస్తాయి కదా మనకి, పైకి ఎక్కితే దూకాలనిపించడం. అది ఐ వాజ్ సో షాక్డ్, అది 1 million వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు, ఓ మై గాడ్ అని ఆ ఫీలింగ్ ఉంది. దట్ వాజ్ అ హై. వెన్ యూర్ డీలింగ్ విత్ సంథింగ్, when you know the other people are in the same boat kada, that's when you'll feel ఒక హమ్మయ్య టైప్ ఫీలింగ్. చాలా బిగ్ రిలీఫ్. యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ లాట్, ఆల్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు వెనకాల, ఎంత జర్నీ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది లైక్ బిహైండ్ ద సీన్స్ ఏంటి. మాకు కనిపించేది జస్ట్ ఒక రీల్, అది మంచి ఉంటే కనెక్ట్ అవుతే మీకు వ్యూస్ వస్తాయి, అక్కడ వరకే తెలుసు. రైట్? యా. సో ఎంతమంది లైక్ హీల్ అవుతారు, దట్స్ వాట్ ఐ గాట్ కనెక్టెడ్ టు. సో ఇది కూడా ఒక రీజన్ నేను ఇది లాంచ్ చేయడానికి కూడా. యా, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. థ్యాంక్ యూ. ప్రతి రీల్ చూస్తే సూపర్ ఎనర్జీ, సూపర్ చిల్, కూల్ యాటిట్యూడ్, అల్లరి. సో ఇదంతా లైక్ హౌ, లైక్ ఇస్ దట్ యూ బిహైండ్ ద సీన్స్ ఆల్సో, లైక్ అలానే ఉంటారా? యా, జనరల్ గా కూడా అలానే ఉంటాను. నేను చాలా మాట్లాడతాను. ఐఎమ్ వెరీ 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 ఎక్స్ట్రోవర్ట్ టైప్స్. కెమెరా ముందు ఎవరు లేకుండా, ఇట్స్ జస్ట్ మీ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, అది చాలా డిఫికల్ట్. ఆ ఫ్లో రాదు, చాలా టేక్స్
60 టేక్స్ చేస్తా, 70 టేక్స్ చేస్తా. కొన్ని కొన్ని మాత్రమే సింగిల్ టేక్ లో అయిపోయినవి ఉంటాయి. సో తడబడిపోతాను, స్టామర్ అవుతా, కొన్ని రాంగ్ గా పలుకుతాను. సో బట్ ఇన్ జనరల్ ఐఎమ్ లైక్ దట్. పీపుల్ డోంట్ లైక్ యువర్ కాంటెంట్, సో యూ హ్యావ్ టు మాక్ ఇట్, మేక్ ఇట్ ఇన్ అ ఫన్నీ వే, అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ అందరు అఫెండ్ అవ్వకూడదు. మనకి ఫ్లోలో అయితే నేను మాట్లాడను, కొన్ని వర్డ్స్ వస్తాయి, సమ్ కొంతమందిని అఫెండ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ డిప్లొమాటిక్. అది కూడా అంటే యూ ఐ బీన్ లెర్నింగ్ ఆల్ దిస్. అంటే అడ్వాన్స్గా ప్రిపేర్డ్గా అన్ని టేక్స్ చేసి అవన్నీ ఫిల్టర్ చేసేసి నేను ఫిల్టర్ చేస్తా, మా హస్బెండ్ చెప్తాడు ఇది బాగాలేదు, ఇది బాగుంది, రివ్యూ ఆల్రెడీ వచ్చేస్తుంది మీకు. అండ్ మా సిస్టర్ కి పంపిస్తా. నేను అప్లోడ్ చేసే 4-5 ఒపీనియన్. కొన్నిసార్లు వాళ్ళు నో చెప్పినా కూడా దెర్ వాజ్ దిస్ రీల్ వైరల్ వయ్యారి, అది నేను 4 hours ప్రాక్టీస్ చేశా. మా మా వాళ్ళందరూ వద్దు పోస్ట్ చేయొద్దు అన్నారు, బట్ నేను అంత ఎఫర్ట్ పెట్టాను. సో ఐ వాంటెడ్ టు పోస్ట్ చేసా. అది విత్ ఇన్ 2 hours బాగా రీచ్ వచ్చేసింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, లీవ్ ఇట్. అండ్ ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, దెన్ ఐ వాంటెడ్ టు గో. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దట్. సక్సెస్ఫుల్గా గ్రీన్ సిగ్నల్ డన్. సో నౌ రెడ్, వీ విల్ మూవ్ ఆన్ టు రెడ్ సిగ్నల్. సో మీ రియల్ లైఫ్ రెడ్ సిగ్నల్ ఎప్పుడు పడింది? రియల్ లైఫ్ లో ఐ వుడెంట్ సే రెడ్ సిగ్నల్, దేర్ ఆర్ సో మెనీ yellow సిగ్నల్స్. ఫస్ట్ టైం ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్క రీల్ రీచ్ వచ్చిందంటే దిల్ మేక్ ఇట్ బిగ్. సో దే ఆర్ నోన్ ఫేసెస్. బట్ నాకు అలా జరగలేదు. దెన్ అగైన్ ఇట్ వెంట్ డౌన్. ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఒక రీల్. ఇప్పటికీ నాకు చాలా రీల్స్ వైరల్ అయ్యాయి, బట్ ఆ రీల్ వరకే. బట్ రియల్ లైఫ్ లో ఎస్, దెర్ వెర్ మెనీ రెడ్ సిగ్నల్స్. మాస్టర్స్ కి వచ్చినప్పుడు, దాని తర్వాత జాబ్ సర్చ్ అప్పుడు, అండ్ ఏమంటారు మాస్టర్స్ ఆ జర్నీ నాకు H1 రా. దెన్ ఐ వాంటెడ్ టు మూవ్ టు ఎ డిఫరెంట్ కంట్రీ, కెనడా. ఓకే, అవన్నీ అయ్యాయి. ద మెయిన్ పార్ట్ వాజ్, అంటే మెయిన్ రెడ్ సిగ్నల్ వాజ్ 6 months కి మా మమ్మీకి హెల్త్ అప్సెట్ అయింది. షీ గాట్, అంటే నాకు ఐ గాట్ ఎ కాల్ దట్ యూ హ్యావ్ టు కమ్ ఇండియా. సీరియస్ అన్నట్టు. అంటే ఇంకా డాక్టర్స్ చెప్పేశారు అయిన వాళ్ళని. సో ఆ లెవెల్ వరకు. సో 6 months అయింది. నేను సెమిస్టర్ మధ్యలో ఉన్నా. ఐ వాజ్ హ్యావింగ్ దిస్ మిడ్ టర్మ్స్ అండ్ ఆల్. అప్పుడు కాల్ వస్తే ఐ హ్యాడ్ టు గో టు ఇండియా. మై సిస్టర్ వాజ్ స్టడీయింగ్ ఇన్ చైనా. షీ హ్యాడ్ టు కమ్ ఇండియా. మేము వెళ్ళిన తర్వాత మై మామ్ గాట్ స్టేబుల్. షీ వాజ్ ఫైన్. అండ్ బట్ నౌ షీ స్టిల్ ప్యారలైజ్డ్ గానీ కంప్లీట్లీ ఆన్ బెడ్. బట్ దట్ వాజ్ వన్ బిగ్, అంటే పుష్ బ్యాక్, త్రో బ్యాక్ ఏమంటారు, झटका लग गया. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. లైక్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మన మదర్కి ఏం జరిగినా కూడా తట్టుకోలేము. ఇండియా రావాలి, ఏమైందో నేను ఇంకా ఫ్లైట్ ఎక్కి నేను దేవుడికి మొక్కేసుకున్నా, ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ నేను నా హెయిర్. సో ఆ తర్వాత ట్రిప్ లో నేను ఇండియా వెళ్ళి మొత్తం తిరుపతి వెళ్ళి గాడ్ బ్లెస్సింగ్స్. అంతే అంతే అనుకుంటా. ఆ సెమిస్టర్, ఆ తర్వాత నేను వచ్చాక నేను ఆ సెమిస్టర్ 15 credits యూజువల్లీ 8 credits తీసుకుంటారు ఇక్కడ. 15 credits కి ల్యాబ్స్, ఎగ్జామ్స్, నేను మిస్ అయిన మిడ్ టర్మ్స్, తర్వాత వచ్చే మిడ్ టర్మ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అది రెడ్ సిగ్నల్. అప్పుడు రెడ్ సిగ్నల్. అండ్ ఐ థాట్ కంప్లీట్ ఇండియా వెళ్ళిపోవాలి. అందరూ అనడం కూడా, నువ్వు యుఎస్ అంటే మా మమ్మీకి అలా. బట్ నేను ఫ్లైట్ దిగిన వెంటనే ద ఫస్ట్ థింగ్, ద పర్సన్ హూ కేమ్ టు పిక్ మీ వాజ్, మీ మమ్మీకి ఇలా ఉందని తెలిసినప్పుడు నువ్వు యుఎస్ ఎందుకు వెళ్ళావు?
నేను యూఎస్ వెళ్ళి 6 మంత్స్ అయ్యింది. 6 మంత్స్ ముందు నేను ప్రెడిక్ట్ చేయలేదు. సో అట్లాంటి చాలా బ్యాక్లాష్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆఫ్టర్ స్టార్టింగ్ సోషల్ మీడియా, యూట్యూబ్, టిక్టాక్ ఇవన్నీ మీరు స్టార్ట్ చేశాక మీరు ఏవైనా చిన్న స్ట్రగుల్స్ గో త్రూ చేస్తూ కూడా ఏమైనా రీల్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? యా యా నా పెళ్ళి ఫిక్స్ అయింది. సో ఇట్ వాజ్ నేను అప్పుడు కూడా రీల్స్ కంటిన్యూ చేసా, బికాస్ నేను ఐ డోంట్ షూట్ ఎవ్రీ డే. మోస్ట్లీ దెర్ ఆర్ స్కెడ్యూల్డ్ రీల్స్. అంటే రియల్ లైఫ్ లో నాతో ఉన్న వాళ్ళకి అనిపించవచ్చు ఈమెంటి ఇలాంటి సిచ్యువేషన్ లో, కానీ ఆ రీల్ నేను అప్పుడు షూట్ చేసింది. ఐ జస్ట్ ప్రీ షార్ట్ రీల్స్. సో నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. వీ వర్ సపోజ్ టు గో టు ఇండియా టు గెట్ మ్యారీడ్. బట్ మా హస్బెండ్ కి ఎగ్జాక్ట్ 6 weeks ముందు జాబ్ పోయింది. మా పెళ్లి ఫిక్స్ అయిన 6 weeks ముందు, అంటే ఇంకా 1 week లో హీ గాట్ లెడ్ ఆఫ్. సో మేము పెళ్లి పోస్ట్పోన్ చేయాలి, క్యాన్సిల్ చేసుకోవాలి, అంటే ఇక్కడ చేసుకుందాం. అప్పటికే కార్డ్స్ ఇచ్చేసాం. దట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. 2022లో స్లాట్స్ లేవు ఇండియాలో, వీసాస్. సో అది కొంచెం టఫ్ ఉంది. ఫైనల్ గా జాబ్ లేకపోయినా పర్లేదు, చూసుకుందాం తర్వాత ఏమి. ఫస్ట్ అయితే వెళ్ళి పెళ్లి చేసేసుకుందామని పెళ్లి చేసేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్న రోజు కూడా మా హస్బెండ్ కి జాబ్ లేదు. ఆ తర్వాత 2 months ఈ గాట్ స్టక్ ఇన్ ఇండియా. వచ్చేసా 2 months తను జాబ్ సర్చ్ చేసి, అంటే ఏముంది మహా అయితే డిపెండెంట్ గా రావచ్చు కదా ఇక్కడికి. మా పేరెంట్స్ కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. మా పెళ్లి అప్పుడు మా పెళ్లి అయిపోయిన తర్వాత నేను యుఎస్ వచ్చేసా, మా హస్బెండ్ ఇండియాలో ఉండిపోయాడు. అప్పుడు అందరికీ తెలిసింది ఓకే దిస్ వాజ్ ద సిచ్యువేషన్ అని. సో తర్వాత లక్కీలీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఒక 2 months తర్వాత తను హీస్ బ్యాక్. అప్పుడు కూడా నేను కంటిన్యూ చేసా రీల్స్. ఐ డిడ్ంట్ స్టాప్. నైస్, దట్స్ ద స్పిరిట్. సెలబ్రేషన్ బేసికల్లీ. సో మన మూవీలో చూసినట్టు లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్. గుడ్ థింగ్సే కాదు, ఈవెన్ ఎవ్రీథింగ్, హీలింగ్ కావచ్చు, మనం బ్యాక్ వచ్చి మళ్ళీ చేసే థింగ్స్ కావచ్చు. ఆ మూమెంట్లో అనిపించదు ఏం చేయాలని, బట్ ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఇచ్చే వాళ్ళని యూజ్ చేసుకొని వీ కెన్ డూ దట్, వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు ఈ కంట్రీ ఒకటి నేర్పించింది, అమెరికా. నో మ్యాటర్ వాట్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. అంటే వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ ఐ మూవ్ టు దిస్ కంట్రీ ఐ లెర్న్ టూ మెనీ థింగ్స్. వన్ థింగ్ వాజ్ కాన్ఫిడెన్స్. సో మనం సక్సెస్ఫుల్గా రెడ్, గ్రీన్ కంప్లీట్ చేసి ఎల్లోకి మూవ్ ఆన్ అయిపోయాం. సో ఎల్లో ఇస్ పాజ్, రిఫ్లెక్ట్, హీలింగ్ మూమెంట్స్ కావచ్చు, రీసెట్ అయిన మూమెంట్స్ కావచ్చు. సో మీ లైఫ్లో ఎల్లో సిగ్నల్ అంటే మీరు ఎప్పుడైనా స్లో అయ్యారా? ఎస్, చాలా సార్లు అయ్యాను. మెయిన్ గా నేను మీకు ముందు చెప్పా కదా, నాకు వీసా ఇష్యూ వచ్చినప్పుడు నేను వేరే కంట్రీకి కెనడా వెళ్దాం అనుకున్నా బేసిక్ గా. సో వెళ్ళిపోదామని మళ్ళీ మొత్తం ఐఎల్స్ రాసేసా, అన్ని చేసా. అప్పుడు నాకు అంటే ఐ హావ్ టు గో టు అనేది, అంటే ఎప్పుడైనా కూడా మనం కొత్త కంట్రీకి వెళ్తే యూ హావ్ టు బిల్డ్ యువర్ లైఫ్. అరే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అన్న ఫీలింగ్ ఉండింది. బట్ యా, ఇంకా ఆల్మోస్ట్ పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయే టైం నాకు ఇక్కడ వీసా వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండిపోయాను. సో దట్ వాజ్ వన్ మూమెంట్. ఐ క్వశ్చన్ అ లాట్, ఎందుకు అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, అంటే వేరే వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఉన్న హ్యాండిల్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇంత బాధపడ. మెయిన్ థింగ్ ఇస్ ఐ టాక్ టు పీపుల్. ఐ టాక్ టు లాట్ ఆఫ్ పీపుల్. బెనిఫిట్స్ ఏమంటారు, థెరపిస్ట్ నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ రోజున దెర్ ఇస్ చాట్ జీపీటీ ఫర్ ఎవ్రీథింగ్. బట్ ఓకే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే దట్స్ బికాస్ ఐఎమ్ హీల్డ్. సోషల్ మీడియాలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ అగైన్ లెర్నింగ్. రోజు కొత్త కొత్త విషయం తెలుస్తుంది, మనం చాలా నేర్చుకుంటాం. ఎస్పెషల్లీ హ్యాపీ ఎప్పుడంటే మనతో పాటు బాధ అప్పుడు ఒక సాడిస్టిక్ హ్యాపీనెస్. దట్స్ హౌ ఐ హీల్.
రైట్. ఈ మీమ్స్ ఎస్పెషల్లీ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ, ఇఫ్ ఇట్ సేస్ ఇన్స్టాగ్రామ్ మన మాటలు వింటుంది, మన థాట్స్ ని ఇస్తుంది అంటారు కదా, యాహ్! దట్స్ సేమ్ వేర్ హియర్. ఐ హీల్డ్ ఎ లాట్. ఓకే, ఐఎమ్ నాట్ ఎలోన్. లోపల అంటారు పడిపోలేదు కింద, నాతో పాటు ఇంకా పడ్డారు. ఇంతమంది ఉన్నారు. అదొక హ్యాపీ. క్వశ్చన్, ఎల్లో మూమెంట్ అంటే సోషల్ మీడియా జర్నీలో యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 year కి నాకు 45,000 ఫాలోవర్స్. సో నేను ఇంకొక 6 weeks ఉంది 1 year కంప్లీట్. నేను అనుకున్నా 1 year సెలబ్రేషన్, 50K సెలబ్రేషన్ ఒకటేసారి చేసుకుందాం, కానీ అవ్వలేదు. 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది, ఆ 5,000 ఫాలోవర్స్ రావట్లేదు. ఒక 1 day ఒక ఫాలోవర్ లా. ఇప్పుడు నేను చాలా డిప్రెస్ అయిపోయి అంటే ఒకటి ఫిక్స్ అయ్యా. నేను కంటిన్యూ చేసా, ఆపలేదు. పేస్ ఎక్కడ చేంజ్ అయ్యలేదు. ఓకే, నా ఇంతటితోనే ఆగిపోయాను. ఆ ఫీలింగ్ వచ్చి 10 months తర్వాత ఐ హిట్ ద 50K మార్క్. శ్రవంతి సాడ్ ఆర్ లో ఫీల్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మీరు? నేను ఏడుస్తా, గట్టి గట్టి ఏడుస్తా. అంటే ఆ, ఇంకా ఐ లెట్ ఇట్ అవుట్, బాగా ఏడ్చేస్తా. ఒకవేళ ఇంట్లో మా హస్బెండ్ నన్ను కన్సోల్ చేయడానికి నేను కార్ తీసుకుని వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తూ అరుస్తా అట్లా. అంటే రీజనింగ్ కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు, నేను అలా ఫస్ట్ నా ఎమోషన్ ఓవర్ పవర్స్ మై థాట్. సో ఫస్ట్ ఏడ్ చేసి బాధపడిపోయి ఇంపల్స్ మూమెంట్ లో ఏం చేయాలో అది చేసేసి తర్వాత వన్ థింగ్ దట్ కాట్ మై అటెన్షన్, మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ రీల్స్ చూడగానే, సో దట్ అంకుల్ అండ్ డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా కాన్వర్జేషన్స్. సో ఈ కంటెంట్ అంతా అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఆ సోషల్ కాంటెక్స్ట్లో చేయడం అనేది, హౌ 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 యూ టేక్ ఇట్? ఇలా సొసైటీలో జనాలు రిలేట్ అయ్యేది హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్, అది కామెడీగా కామెడీ ఇలాంటివి ఎక్కువ హిట్ అవుతాయి. లక్కీగా నాకు అది ఆ రీల్స్ ప్రతివీ హిట్ అయ్యాయి. అత్త క్యారెక్టర్, కోడల్ క్యారెక్టర్, అలా అన్ని హిట్ అయ్యాయి సో ఫార్. ఇట్స్ ఎఫర్ట్లెస్ కూడా. నాకు 50 టేక్స్ పట్ట, 2 takes లో అయిపోతాయి డైలాగ్స్. అవి కొన్ని బేసిక్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నవు. ఎందుకంటే సినిమా అంతా మనం చిన్నప్పుడు చూసే సినిమాల్లో లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు మోడర్న్ ప్రాబ్లమ్స్. సో ఆ మోడర్న్ ప్రాబ్లమ్స్ ని కామెడీగా చెప్పాలి. విన్నవి నేను చేస్తాను. నేను ఎప్పుడు ఫేస్ చేసింది లేదు, ఎందుకంటే నాకు అంత ఇంటరాక్షన్ లేదు మా ఇన్లాస్ తోటి. ఇక్కడ ఉంటా కదా, గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళతో ఉండి ట్రావెల్ అయితే అంత ట్రావెల్ చేయలే, తెలిసిన మటుకు చేస్తుంటాను. దానికి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, చాలా రిలేట్ అయిపో. కొంతమంది అయితే మీరు 100 years బాగుండాలి అంటారు, మీరు ఆ ఇంట్లో జరిగేది చూపిస్తున్నట్టుంది, ఇట్లాంటి మెసేజ్లు ఇంతమంది కనెక్ట్ అవుతున్నారా. అట్ ద సేమ్ టైమ్ మీరు ఫేస్ చేస్తున్నారా ఈ ప్రాబ్లమ్స్, ఇలా అడిగే వాళ్ళు కూడా. నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఇట్లా కామెడీగా చెప్పలేరా. అండ్ మా ఫ్యామిలీలో ఎవరు దాని గురించి ఏం మాట్లాడారు, కానీ మా హస్బెండ్ ఫ్యామిలీలో ఒక ఆంటీ ఎవరు మా మదర్ ఇన్ లో అడిగారంట, ఏంటి మీ కోడలు అంటే మీ రిలేషన్షిప్ బాగాలేదా, ఇలా ఎందుకు అనింది సోషల్ మీడియాలో, నా లైఫ్ లో జరుగుతోంది అని అనుకుని అట్లా అడిగారంట. సో దాని నేనే రిప్లై ఇస్తాను అని అప్పుడు నేను ఒక రీల్ చేశాను. నేను చేసే రీల్స్ లో కొన్ని నా లైఫ్ లో జరిగే ఉంటాయి, కొన్ని నేను మేకప్ చేసిన ఈ నిజము ఏవి మేకప్ చేసా, బట్ 90% ఇట్స్ ఫిక్షనల్. సో పక్కింటి వాళ్ళు అంటే నేబర్స్ చెప్తారు కదా స్టోరీస్, లేకపోతే న్యూస్ లో వస్తాయి కదా, ఏదో ఎక్కడిదో తీసుకుని ఫిక్షనల్ థింగ్స్ ని నా పర్సనల్ లైఫ్ ని చాలా తక్కువ చూపి. యా, అది చాలా మంది రీచ్ అయిందంటేనే, మీరు అంటున్నారు కదా 100 years బతకాలి, దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ లైక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్. అసలు నన్ను ఇంకా అడుగుతాను మీరు, నేను సిస్టర్ ఇన్ లో కాంటెంట్ చేయలేదు, మీరు తోటి కోడల గురించి చెయ్యండి, ఏమంటారు ఆడబడి
ఓకే. నాకు ఐడియాస్ లేవు. ఇప్పుడు మోడర్న్ డే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో సో అవన్నీ గుడ్ ఆర్ బ్యాడ్ వి డోంట్ నో. కరెక్ట్. నో ఎక్స్‌పీరియన్స్. బట్ స్టిల్ ఇంత కంటెంట్ చేశారంటే చాలా చాలా బిగ్ థింగ్ అది. మీ నాలెడ్జ్, మీ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. ఇప్పుడు మీరు నాకు ఏదన్నా ఒకటి చెప్పండి మీ ఇంట్లో ప్రాబ్లమ్, నేను దానికి ఒక 10 లైన్స్ రాసి స్క్రిప్ట్ యాడ్ చేసి రాస్తా. ఫస్ట్ రీల్ కూడా అదే, ఒక ఫ్రెండ్ ఎవరో ఇండియా వెళ్ళిపో సెకండ్ హిట్ అయిన రీల్, రియల్ లైఫ్ లో ఒకళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు ఫర్ గుడ్. ఎందుకు అంటే వాళ్ళ మదర్ కి బాగాలేదు, వాళ్ళ మదరే యుఎస్ కి పంపించారు. ఓకే. సో దాని మీద ఒక రీల్ చేసా. ఎలా అయితే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం పంపిస్తారు, తర్వాత మళ్ళీ మనని కమ్ బ్యాక్ అంటారు. అది కూడా 1 మిలియన్ వెళ్ళింది. లైక్ మీతో మాట్లాడుతుంటే నాకు ఎవరో కొత్త వాళ్ళతో ఇప్పుడే కదా మనం కనెక్ట్ అయింది. లిటరలీ లైక్ మన చాట్ లో కూడా వెరీ ఫ్యూ మెసేజెస్ ఎక్స్టెండ్. నేను యాజ్ ఎ లైఫ్ కోచ్ నేనేం చెప్తానంటే, సక్సెస్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ మెజరబుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్స్. థర్డ్ పర్సన్ని ఒక నార్మల్ ఫాలోవర్, సరే మీరు అనుకున్న సక్సెస్ఫుల్ పీపుల్ రీల్స్ చూసి వాళ్ళవి కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు మీ ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి మీ రీల్కి అంటే, ఆ 1 మిలియన్ పీపుల్ ఎక్కడో అక్కడ హార్ట్ టచ్ అయింది వాళ్ళు ఏదో కదా. సో దట్స్ మై మెజర్ ఆఫ్ సక్సెస్. సో అది 1 మిలియన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎన్ని రీల్స్ కావచ్చు, ఇట్స్ నాట్ ఇంపాక్టింగ్ ఎనీథింగ్. బట్ జనాలు ఎట్లా హీల్ అవుతున్నారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్తో ఎలా మీరు హీల్ చేస్తున్నారు వాళ్ళని. సొసైటీ నెంబర్స్ ని చూస్తే 100K ఫాలోవర్స్, 1 మిలియన్ ఫాలోవర్స్ అలా నెంబర్స్ సో ఆ నెంబర్ వైజ్ సక్సెస్ అవ్వలేదు. ఐ నో ద స్ట్రగుల్. చిన్న పేజ్ స్టార్ట్ చేసి చిన్న చేస్తుంటే ఏం రాలేదు. అండర్స్టూడ్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్, అసలు ఏంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ బిహైండ్ ద సీన్స్ ఇంత ఉంటుందా అని నేను ఫేస్ చేసినప్పుడు, నాకు అర్థమైనప్పుడు ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ యూ ఆల్. నేను కాంటెంట్ చేసే ముందు కాంటెంట్ క్రియేషన్ ఈజీ అనుకునేదాన్ని, బట్ నేను చేశాకనే నాకు తెలిసింది చేతులు గాలినాక ఆకలి పట్టుకుని నాకు హీలింగ్. దెర్ వాజ్ 1 రీల్ నేను షూట్ చేస్తుంటేనే నాకు చాలా రియలైజేషన్ వచ్చింది. సో ఒక మామ్ క్యారెక్టర్ చేస్తున్నా, ఒక డాటర్ క్యారెక్టర్. నేను ఫస్ట్ డాటర్ పార్ట్స్ అన్ని పార్ట్ షూట్ చేసినప్పుడు మదర్ రీజనింగ్ ఇస్తూ ఉంటుంది, మీరు తప్పేముంది, నేను అంటే మమ్మీ పక్కింటి ఆంటీలా. మామ్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు అనిపించింది తప్పులేదు అడగడంలో, ఏముంది, క్యూరియస్ గా అడుగుతారు, లేకపోతే కన్సర్న్ తో అడుగుతారు. దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ కంపాషనేట్. ఎవరైనా, నేను దానికి ముందు వరకు ఆంటీలు అబ్బా వీళ్ళు ఇప్పుడు మన లైఫ్ లో చాలా మందికి ఇమ్మీడియట్ గా ఇరిటేషన్ వస్తుంటుంది, ఏంటి వీళ్ళు ఇదే క్వశ్చన్ మళ్ళీ నాకు వస్తుంది. భయపడే తప్పించుకోవడానికి కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి. అసలు నేను మాట్లాడడానికి ఇష్టపడను. మమ్మీ ఏజ్ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు కాన్స్టెంట్ గా ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎంత జీతం, పెళ్ళెప్పుడు, పిల్లలు ఎప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక మెసేజ్ చేయగానే మీరు ఫస్ట్ నాకు రెస్పాన్స్ ఇచ్చి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్. ప్రతి క్వశ్చన్ లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్ టు నో మీ లైఫ్ జర్నీ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ రీల్స్. ఇదంతా చాలా చాలా వెరీ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ ఎనీ వన్ టు సీ అండ్ ఇన్స్పైర్. అండ్ ఐ విష్ యూ బెస్ట్ అండ్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ జర్నీస్. థ్యాంక్స్ టు యూ. అసలు నాకు రీచ్ అవుట్ అవ్వాలన్న థాట్ మీకు పాడ్కాస్ట్ కి నన్ను ఫస్ట్ గెస్ట్ గా పిలిచారంటే ఐ ఫీల్ సో హానర్డ్. అంటే నాకు నిజంగానే ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ. ఫైనల్ నోట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ 2 questions. మీ లైఫ్ ఇప్పుడు రెడ్, yellow, గ్రీన్ ఏ సిగ్నల్లో ఉంది? ఇట్స్ గోయింగ్ గ్రీన్. ఇట్స్ గ్రీన్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. కీప్ గోయింగ్. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఒక సైలెంట్ ఫాలోవర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిజంగా ఒక సిచ్యువేషన్ దర్ ఇస్ దిస్ ఫాలోవర్
నా ఇంకొక ఫాలోవర్ నాకు మెసేజ్ చేస్తున్నారు, తను మీ ఫాలోవర్, మీరు ఏమంటారు ఒకసారి తనకి హాయ్ చెప్పు ఒకసారి. ఓకే. ఆ అమ్మాయి నాకు రీచ్ అవుట్ అవ్వట్లేదు. సో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? మీరు సైలెంట్ గా నేను కనిపిస్తా, నార్మల్ గా మాట్లాడండి, మెసేజ్ చేయండి. నేను అందరు మెసేజెస్ చూస్తా, మరీ కొంతమంది ఇరిటేట్ చేస్తారు, వాళ్ళకి రిప్లై చెయ్యను కానీ మోస్ట్లీ నేను చూసి రిప్లై ఇస్తా. సో సైలెంట్ గా ఉండ, అండ్ ఒకవేళ మీరు సైలెంట్ గా ఉంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్, డోంట్ బీ షై. ద సైలెంట్ ఫాలోవర్స్ మేక్ నాయిస్. యా, మేక్ నాయిస్. నేను తను 3 hours టైమ్ జోన్ డిఫరెన్స్లో ఉన్నాను, అయినా కూడా షీస్ లైక్ యాక్టివ్, షీస్ రెస్పాండింగ్, వెరీ వెరీ లైక్ రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, దట్స్ అ బిగ్ థ్యాంక్ యూ. యా, కంటిన్యూ ఫాలోయింగ్ Shravanti, doll Shravanti. యా, doll.shravanti 93 అండ్ యూట్యూబ్ అయితే లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. Okay. Also start following this podcast series, Sehari Studio, Real to Real Unseen. Thank you so much. Bye bye.